గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. పెద్ది ఈ మధ్యకాలంలో ఒక సినిమాకి రిలీజ్కి ముందు ఇంతటి హైప్ రావడం ఇదే మొదటిసారి. సో రామ్ చరణ్ అత్యంత కష్టమైన క్యారెక్టర్ని తన భుజాన వేసుకొని ఆ పెద్ది గ్లిమ్స్లో కానీ, ఆ పహల్వాన్ లుక్లో కానీ అండ్ ట్రైలర్లో కానీ రామ్ చరణ్ ఎలా కనిపిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఈ మూవీపై విపరీతమైన బజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు, అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ మనతో స్వామినాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి ఆ పెద్ది ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ పెద్ది మ్యానియా ఈ రేంజ్లో ఉండడానికి కారణం ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. సార్, చిరంజీవి గారి కుటుంబంతో కానీ, వారి ఫ్యాన్స్తో కానీ, అండ్ మీరు కూడా అతిపెద్ద ఫ్యాన్. సో ఈ ప్రయాణం ఒకనాటిది కాదు, నిన్న మొన్నటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ది సినిమాకి ఇంత హైప్ రావడం ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. పెద్ది సినిమా ఈరోజే ప్రపంచమంతా ప్రీమియర్స్ వేయబోతున్నారు. రేపేమో 4వ తారీఖుని సినిమా రిలీజ్ కాబోతుంది. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా కష్టపడి 2 సంవత్సరాలు, సుమారు 2 సంవత్సరాలు రామ్ చరణ్ గారు ఎంతో కఠినమైన దీక్షతోటి, కఠోరమైన నియమ నిబంధనలతోటి ఆయన ఈ సినిమాలో నటించారు. చాలా నిబంధనలు పాటించారు. ఆయన వైరుధ్యమైన బాడీతోటి ఆ బాడీ చాలా గొప్పగా తయారయ్యారు. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇండియాలో ఏ హీరో కూడా ఇటువంటి బాడీ పెంచలేదు, ఇంతవరకు ఇటువంటి బాడీ తోటి సినిమాలో నటించలేదనేది అందరూ చెప్పుకుంటారు. ప్రపంచంలోనే గొప్ప సినిమా కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా గొప్పగా చేశారు. బాంబేలో జరిగిన ఒక మీటింగ్కి ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఒక థియేటర్లో పెట్టినప్పుడు 10 థియేటర్లకి సరిపడా జనం ఇన్వైట్ చేయకపోయినప్పుడు కూడా అక్కడ తెలుగువారంతా అక్కడ గుమ్మిగొట్టడం, అది చూసి నెక్స్ట్ ఏదైతే మధ్యప్రదేశ్లో భోపాల్లో అదే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారో ఇదే అనుభవం వస్తుందని చెప్పి అక్కడ బహిరంగంగా ఒక బిహెచ్ఎల్ మైదానంలో చాలా పెద్ద బహిరంగ సభలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ కూడా ఊహించని విధంగా 1,00,000కు పైగా అక్కడ అభిమానులు వచ్చి అక్కడ పెద్ద ఈవెంట్లో పాల్గొన్నారంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక నార్త్లో కూడా ఈ విధంగా గొప్ప అభిమానం కలిగి ఉన్నారంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ భోపాల్ ఈవెంట్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా అక్కడ ఉన్నారు. సో అంతమంది జనాలు, అంటే మామూలుగా పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గారు RRR తర్వాత ఆయన క్రేజ్ కానీ అసలు గ్లోబల్ స్టార్ అయిపోయారు. అయితే ఒక్కసారిగా అంతమంది జనాలను అక్కడ చూడాలి, అదేం ప్లాన్ చేసింది కాదు, అప్పటికప్పుడు జనాలు రామ్ చరణ్ గారి మీద అభిమానంతో వచ్చారు. సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయగలిగారు అంత జనాలను? అంటే మేము ఊహించలేదండి. అది ఒక మధ్యప్రదేశ్లో ఏ ఈవెంట్ జరిగినా సరే, ముఖ్యంగా దసరా ఉత్సవాలు వెరీ ఫేమస్ అన్నమాట. ఆ దసరా ఉత్సవాల కోసం అని చెప్పి ఆ గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా అనువైన ప్రదేశం ఒకటి ఏర్పాటు చేశారన్నమాట. దాన్నే బిహెచ్ఎల్ మైదాన్ అంటారు. ఒక 50,000 మంది ఈజీగా ఉండొచ్చండి. అటువంటిది అక్కడ 1,00,000కు పైగా వచ్చేసి, అంటే అక్కడ ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, ఏదైతే కాలేజెస్ ఉన్నాయో, ముఖ్యంగా బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఉందో, వీరందరూ కూడా దాంట్లో తెలుగువారు ఎక్కువ ఉంటాం. ఆ తెలుగువారి ద్వారా అక్కడ నార్త్ వారు కూడా చాలా ఇది ప్రభావితమై ఈ రామ్ చరణ్ సినిమాలకి ఈ మధ్యకాలంలో RRRలో ఆయన నటన నార్త్లో రామ్ 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 అని ఒక రాముడిలాగా అక్కడ పూజిస్తూ ఉన్నారు. ఆ ప్రభావం అక్కడ భోపాల్లో బాగా కనిపించింది. ఊహించలేకపోయాం, ఏదో సింపుల్గా అనుకున్నాం. ఆ పార్సల్ డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కానీ మీరు ఒకసారి చూస్తే డ్రోన్ కెమెరాలో ఆ షాట్ చూస్తే గ్రౌండ్ సరిపోలేదు, చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ఏదైనా కానీ చాలా బాగా జరిగిందని, చాలా గొప్పగా జరిగింది. అదే తర్వాత నిన్న జరిగిన విజయవాడ ఈవెంటు చాలా గొప్పగా జరిగింది. ఇది కూడా తక్కువ టైంలో విజయనగరంలో చేద్దాం అనుకున్న ఈవెంట్ని ఇక్కడ అమరావతి తీసుకురావటం, అక్కడ ఆ గ్రౌండ్లో ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టిన తర్వాత రెస్పాన్స్ చూసి పోలీసు వారు వెంటనే వచ్చి ఇక్కడ కుదరదు, ఇంతమందికి ఇక్కడ అకామిడేట్ చేయలేము, అందరూ తరలి వస్తున్నారు, ఇది సిటీ మధ్యలో ఉంది అని చెప్పేసి పోలీసు వారు అనేక పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేసి దీన్ని క్రమబద్ధీకరణ చేసి చుట్టుపక్కల గ్రౌండ్స్లో పెద్ద పెద్ద LED స్క్రీన్స్ అయి పెట్టి అదేవిధంగా చాలా పద్ధతి ప్రకారంగా ఊరిలో ఉన్న అన్ని గ్రౌండ్లు తీసుకుని పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసి చాలా వైభవంగా గొప్పగా చేశారండి.
రామ్ చరణ్ గారు ఎంట్రీ కానీ రావటం కానీ వెళ్ళటం కానీ చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఈ విజయవాడ ఈవెంట్ మొత్తం స్వామినాయుడు గారు తన భుజాల మీద వేసుకొని అంటే ఆ అభిమానాన్ని చూపించుకోవడానికి చిరంజీవి గారి మీద కానీ రామ్ చరణ్ గారి మీద కానీ వివిధ సందర్భాల్లో మీరు చూపిస్తూ వచ్చారు. ఈ విజయవాడ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి చాలా కష్టపడ్డారంట. అంటే అక్కడ తెలుగు ప్రజలు ఎలా ఉంటారంటే సార్, చిరంజీవి గారి కుటుంబం అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు, కులమతాల భేదం లేదు అన్నమాట. అందరూ కూడా వారి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మనం అక్కడ అది సమతుల్యం పాటించాలి. అక్కడ అంచేత నేను కామన్ మ్యాన్గా ఉంటాను కాబట్టి నన్ను అన్ని పార్టీల వారు సంప్రదించడం కానీ అన్ని వర్గాల వారు సంప్రదించి మేము వస్తామని చెప్పి ఉత్సాహంగా ఉన్నామని అంటే మనకి సపోజ్ జనసేన పార్టీకి మన అనుబంధంగా ఉన్నప్పటికీ వ్యతిరేక పార్టీల వారు కూడా ఈ సభలో వచ్చి పాల్గొనడం అంటే వారికి ఉన్న అభిమానానికి ప్రాంతాలకి కులాలతోటి పార్టీలతో లేవు కాబట్టి దాని గురించి అందరూ లోపలికి వచ్చే విధంగా చేయటం చాలామందికి నిరుత్సాహపరిచినప్పటికి కూడా. కానీ పోలీసు వారు మాత్రం ఆశ్చర్యపోయారండి, ఎప్పుడు కూడా ఇలాగ ఇంత పెద్ద సభ మేము చూడలేదు, చాలా బాగా జరిగింది, ఇబ్బంది అయినప్పటికి కూడా అని వారందరూ కూడా థ్యాంక్స్ చెప్పారు. చాలా బాగా జరిగిందని, గొప్పగా జరిగింది. అక్కడ ప్రజలు మరీ కోరారన్నమాట. ఇలా కాదండి, ఇందిరా సభ పెట్టినట్టుగా ఆ రోజున ఇందిరా సభకి ఆ రోజునే 8 lakhs పైబడి వచ్చారండి. అటువంటి మీరు సక్సెస్ మీట్ ఇక్కడ పెట్టండి, ఈ పరిమితం చేయకండి మాకు ఉన్న అభిమానం అంతా కూడా. ఇక్కడ ఇంతకుముందు మీకు ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు సినిమాకి ఏదైతే మంగళగిరిలో పెట్టినప్పుడు చుట్టుపక్కల 50 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కుటుంబాలన్నీ ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనడం జరిగిందండి. అలాగే ఇక్కడ కూడా ట్రై చేశారు కానీ చాలామంది లేడీస్ ఉత్సాహంగా వచ్చిన, కొంతమంది తిరిగి వెళ్ళిపోయారు లోపలగా భయపడి. చాలా బాగా జరిగిందండి. ఈరోజు సాయంత్రం మరి ప్రీమియర్ షోస్ పడుతున్నాయి, కొన్ని వేల థియేటర్స్లో పడుతున్నాయి. అసలు తెల్లవారులు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేటప్పటికి కొంచెం లేటుగా పర్మిషన్ ఇవ్వడం వల్ల కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా పొద్దున్నుంచి కూడా అన్ని థియేటర్లో బుకింగ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఎక్కడ టికెట్ దొరకట్లేదు, అది కూడా మాకు ఇబ్బంది ఉంది. అట్ ద సేమ్ టైం రేపు మార్నింగ్ షో ప్రపంచవ్యాప్తంగా ఆ ఏర్పాట్లు చూసుకోవటం, మళ్ళీ దాని తర్వాత సెలబ్రేషన్స్. ఎందుకంటే కన్ఫర్మ్డ్ హిట్ అండి ఈ సినిమా, తెలిసిపోతుందండి. ఇందాక అన్నట్టుగా ఇంతకుముందు ఎప్పుడు ఏ సినిమాకి లేని వైబు ఈ సినిమాకు ఉంది. చాలామంది సినిమా చూసిన వారు కూడా మాకు తెలియజేశారు, సినిమా చాలా బాగా అద్భుతంగా ఉంది, ఇంకా మీరు ఎప్పుడూ చూడలేరు. అంటే ఒకైనా ప్రముఖ దర్శకులు ఈ సినిమాని చూసి, ఒక సంగీత దర్శకులు సినిమా చూసి నాతో పంచుకున్న విధానం ఏంటంటే, వారు ఏమన్నారంటే ఇండియన్లో ఏ సినిమా కూడా ఈ సినిమాకి సరిపోదండి, ఎవరు ఊహించరు రామ్ చరణ్ ఇంత అద్భుతంగా నటిస్తాడా. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్. ఇలాగా ఇంత టెక్నికల్గా సినిమా తీయొచ్చా, ప్రపంచాన్ని ఉలిక్కిపడే విధంగా ఉంటుంది ఈ సినిమా, చాలా బాగుంటుందండి. ఎక్కడికో వెళ్ళిపోతారు రామ్ చరణ్ గారు. అందుకే మీకు నాకు అనిపించింది సార్, నేను విజయవాడ సభలో రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారు, ఇండియన్ దర్శకుల్లో థర్డ్ ప్లేస్ 4th ప్లేస్లో ఉంటాడు బుచ్చిబాబు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్లో. అది దాని మన రామ్ చరణ్ గారు అలాంటి స్టేట్మెంట్స్ అసలు ఎవరు అందులో ఇది రెండో సినిమా కదండి. ఇప్పుడు రాజమౌళి గారి లాగా చాలా సినిమాలు తీయలేదు, అంత కళాఖండాలు తీయలేదు, ఈయన రెండో సినిమా ఇది. నమ్మకం మీద అంచేత డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందండి. మేమందరం కూడా సంబరాలకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈవినింగ్ నుంచే మాకు సంబరాలు స్టార్ట్ అవుతాయి. మీరు ఆల్రెడీ వారం రోజుల క్రితమే అమెరికాలో అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయినాయి, అటు యూకేలో కూడా ఎక్కడ కూడా టికెట్లు దొరకలేదు. ఇప్పుడు అమెరికా నుంచి యూకే నుంచి కూడా మాకు ఫోన్ చేసి విజయవాడలో కావాలి, వైజాగ్లో కావాలి, హైదరాబాద్లో కావాలి. అసలు ఎంతమంది పెద్ద వారంతా చేస్తుంటే ఆశ్చర్యంగా ఉందండి. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి టికెట్లు అడిగారన్నమాట. ఆయన ఎవరికి సార్ అంటే మేమే వెళ్తామన్నారు. ఆయన ఆశ్చర్యం వేస్తుంది. చాలా బాగా మంచి వైబ్ వచ్చింది సినిమా. ఈ పెద్ద ప్రమోషన్స్ విషయంలోనే మీరు ఒక పని చేశారు సార్, ఆ భోపాల్ దగ్గర నుంచి ఆ కార్లన్నీ పెద్ద పోస్టర్లు వేయించి మన పాన్ ఇండియా వైడ్ అలా తిప్పడం అని చెప్పి, అది చాలా యూనిక్గా ఉంది ఐడియా. అది పెద్ద వెహికల్ అని ఒకటి తయారు చేసామండి. తయారు చేసి ఇంచుమించు అటు సౌత్ ఇటు నార్త్ అన్ని చోట్ల కూడా ఆ వెహికల్ పంపించడం జరిగింది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి ఇలా అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు మేము ఊహించలేదండి. ఏదో ఒక వెహికల్ని పంపిద్దాం అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే
ఆ ఊర్లో గుడికి తీసుకెళ్ళి పూజలు చేసి దాంతోపాటు 100 వెహికల్స్ ర్యాలీగా తిరగటం, ఊరంతా తిరగటం, ఓ పండగ వాతావరణం తీసుకొచ్చి ఆ వెహికల్ ఊరేగింపుగా తీసుకురావడం సార్ ఈ సినిమాకి కూడా మంచి బాగా ఉపయోగపడింది. సూపర్ కదా అది. అంటే మీరు ఇందాక మాట్లాడుతూ మాట అన్నారు రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు అని చెప్పేసి. అంటే మాకందరికి ఏంటంటే టీజరో ట్రైలరో గ్లిమ్సో వచ్చినప్పుడు తెలుసు, కానీ లాస్ట్ 2-2.5 సంవత్సరం నుంచి మీరు రామ్ చరణ్ గారి కష్టాన్ని దగ్గర నుంచి చూసిన మనిషి, ఒక మెగాస్టార్ కొడుకు, ఆయన తలుచుకుంటే లేనిది లేదు ఆయన చేతుల్లో. అలాంటిది అప్పుడు కూడా ఆయన సినిమా కోసం అంత కష్టపడుతుంటే మీకు ఏమనిపించింది? అంటే రంగస్థలం సినిమాలో కూడా చూసామండి. రంగస్థలం సినిమాలో ఇంచుమించు 3 to 4 ఇయర్స్ అండి సేవ్ చేసుకోలేదు ఆయన. ఒక ప్రముఖ నటుడు అవుండి మీరు అన్నట్టుగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండి అలా ఉండాలంటే చాలా కష్టం పట్టండి. అలా సేవ్ చేసుకోకుండా అందులో యంగస్టార్ ఉండటం చాలా ఇబ్బంది అండి. ఏదో ఫ్యాషన్గా కొద్ది రోజులు ఉంటారు కానీ అన్ని ఇయర్స్ ఉండలేరు అనమాట. అలాగే ఈ సినిమా పెద్ద సినిమా వచ్చేటప్పటికి లాస్ట్ 2 years నుంచి ఆయన ఫుడ్లో నియమ నిబంధనలు, మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్లు చేయటం. మీకు నిన్న స్టేజ్ మీద ఒక నిర్మాత అనౌన్స్ చేశారు ఈ సినిమాలో చాలాసార్లు గాయపడ్డారండి. అవన్నీ బయటికి రాలేదండి, నిజంగానే పెద్ద పెద్ద గాయాలు కూడా అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేతికి ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే మనం రెస్ట్ తీసుకోవాలని దానికి టెంపరీగా రెమెడీ తీసుకుని ఈ సినిమా రేపెల్లుండిలో ఆయన ఆపరేషన్కి వెళ్ళబోతున్నారు. అంత ఇబ్బంది పడుతూ కూడా ఆయన ఈ టూర్ కొనసాగిస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి. అంటే కఠోర అంటే మెగాస్టార్కి మించిన వ్యక్తిగా ఆయన తయారైపోయారండి. మెగాస్టారే ఈ ఇండియాలో ఒక రోల్ మోడల్ అనమాట. ఎవరైనా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏ దర్శకుడు అయినా ఈ హీరో అయినా ఎవరైనా సరే ఆయన్ని, ఎందుకంటే సౌత్లో తెలుగు పాఠ్య పుస్తకాల్లో మెగాస్టార్ గురించి కొన్ని పాఠాలు కూడా కొన్ని పేజీలు కూడా కేటాయించారు. అటువంటి వారి అబ్బాయి వారిని మించిపోతున్నారంటే చాలా ఆనందంగా ఉందండి మాకు. చాలా గొప్పగా ఆయన మంచి కఠోరమైన దీక్ష, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రేమగా అభిమానంగా చూడటం కానీ అందరిలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చిన ప్రవర్తించడం అవన్నీ ఉండవండి. ఎటువంటి ఇది ఉండదండి అస్సలు. ఆయనకి సామాన్య జీవితం గడపడం అలవాటు అండి. చాలా సింపుల్గా ఉంటారు ఆయన. అండ్ నాకు చాలా రోజుల నుంచి ఒక ప్రశ్న ఉంది సార్, దాన్ని అడగడానికి మీలాంటి వ్యక్తి అయితే సరైన పర్సన్ అని చెప్పి ఈరోజు నేను బయటపడుతున్నాను. చిరంజీవి గారితో మీకు దశాబ్దాల ఈ ప్రయాణంలో మీరు చిరంజీవి గారి గొప్పతనం అంతా చూస్తుంటారు. అయితే వారి వారసుడు రామ్ చరణ్ గారు ఈరోజు గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదగడం, ఇంత కష్టపడడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు తండ్రిగా ఆయన చాలా మురిసిపోయి ఉంటారు కదా. ఏ రోజన్నా రామ్ చరణ్ గురించి గొప్పగా ఆనందంగా చెప్పుకుంటున్న ఆ సందర్భం మీ చెవిన పడింది? ఏదైనా ఒక సందర్భం ఉంది? అంటే ఒక బహిరంగ సభలోనే ఆయన అన్నప్పుడు మా అందరికీ కళ్ళంప నీళ్ళు వచ్చినాయన్నమాట అండి. చాలా పెద్ద సభ అండి అది. ఆ సభలో నువ్వేం సాధించావని నన్ను అడిగితే రామ్ చరణ్ సాధించానని చెప్తాను అని ఆయన చాలా గర్వంగా చెప్పారన్నమాట అండి. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేం సాధించావు అంటే రామ్ చరణ్ సాధించారు. అట్ ద సేమ్ టైం మీరు చాలా లాంగ్ నుంచి ఉన్నాను కాబట్టి ఒక వీడియో చూసినప్పుడు చిన్నప్పుడు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ముందు ఏ విధంగా డ్యాన్స్ చేశారు, అది చాలా గొప్ప డ్యాన్సర్. అంటే చిరంజీవి గారి కంటే గొప్పగా అంత చిన్న ఏజ్లో చేసిన బిట్స్ మీకు బయట కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేశారంటే అండి, అప్పుడప్పుడు ఈ కుటుంబంలో ఫంక్షన్లు జరిగినప్పుడు అప్పటికప్పుడు తాత్కాలికంగా డ్యాన్సులు వేయాల్సి వచ్చినప్పుడు ఏ పాట పెడితే ఆ పాటకి డ్యాన్స్ చేయాలన్నమాట. ఒక మెగా కుటుంబంలో పెట్టిన డ్యాన్సులు అంటే ఈజీగా వేసేయచ్చు, అదర్ హీరో పాటలు కూడా వేయాలంటే మామూలు విషయం కాదన్నమాట. అది ఎందుకు వచ్చిందో ఆ సాంప్రదాయం తెలియదండి. 1-2 విన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్. అంటే పెద్ద పెద్ద రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు వీళ్ళందరూ నోటంపడే విన్నప్పుడు మాట ఎవరో ఏంటి ఆ అబ్బాయి ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి చిన్నప్పుడే అంటే ఇళ్ళల్లో జరిగినప్పుడు ఏ పాట పడితే ఆ పాటకి డ్యాన్స్ అంటే చిన్నప్పుడు కాదు కొంచెం పెద్ద అయిన తర్వాతే ఆయన వేసి విధానం చూస్తే అంటే చాలా గొప్ప నటుడు అవుతారని ఆ రోజులోనే అందరూ అనుకున్నారు. ఇవాళ ఆయన ప్రూవ్ చేశారు. చాలా గొప్ప నటుడు. ఇంకా మీరు ఈ సినిమాకి అందరూ చెప్తున్నట్టుగానే నేషనల్ అవార్డు తప్పనిసరిగా వస్తుంది. మరొకసారి అంతర్జాతీయ అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా, మరొక ఆస్కార్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అవార్డ్స్ ఎలాగో ఆ టీజర్ చూస్తే ఆ యాక్టింగ్ చూస్తే అర్థమైపోతుంది. ఆ ఢిల్లీ షాట్ ఉంటుంది ఆ కప్పులు అలా తీసుకెళ్ళేది, అవునండి, ఆ గడ్డం తీసుకుని అలా చదువుతుంటే రామ్ చరణ్ గారు అంటే ఆయన ఒక గాడు చాలా కోట్ల మందికి. అలాంటి హీరో అలాంటి షాట్స్ చేస్తున్నంటే అర్థమైపోతుంది కథలో ఎంత ఇది ఉందని. అండ్ కమర్షియల్గా సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ సినిమా కమర్షియల్గా అంటే సార్ దీంట్లో అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక 40-40 నిమిషాలు భాగంలో చూసినప్పుడు ఆంజనేయ స్వామిని చూస్తామని చెప్పి నిన్న ఆనంద్ శ్రీరామ్ గారు చెప్పారు. ఆ క్యారెక్టర్, ఆ ఎలివేషను, ఆ బాడీ అంటే హీరో ఒప్పుకోవడం గ్రేట్ అండి.
అంటే దుస్తులు లేకుండా కేవలం కొంతవరకే దుస్తులు తీసుకుని అన్యస్వామి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆయన సింపుల్గా అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో ఆ విధంగా ఉండటం, అదేవిధంగా మెప్పించడం, ఏదో ఒక సీన్లో రావటం కాదు, కొద్దిపాటి ఎక్కువసేపే ఉంటారు, అది చూస్తే డెఫినెట్గా ఆంజనేయస్వామిగా అంటాం. ఇలాగా 4-5 క్యారెక్టర్స్ లోపల చాలా గొప్పగా చూడాల్సిన క్యారెక్టర్స్ మీన్స్ సీన్స్ డిఫరెంట్ దాంట్లో ఆ విధంగా ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్. ఇది ఎలా అంటే ఈ ట్విస్టులు కానీ ఎవరు ఊహించలేరు అన్నమాట. ఈ పాటలు మీరు చూసారు కదా, మీరు చూసిన పాటలో మనం ఆనందపడింది 10% అని చెప్తున్నారండి. లోపల ఇంకా 90% చూడాల్సి ఉందన్నారు. దాన్ని బట్టి మీరు ఎంతో అద్భుతంగా ఈ పాటలు ఉండబోతున్నాయి, యాక్షన్ ఉండబోతుంది, ఫ్యామిలీ డ్రామా ఉండబోతుంది అన్నది అని చెప్తున్నారు కదండి. డైరెక్టర్ పదే చెప్తున్నారు అన్నమాట. బరువైన గుండెతోటి మీరు ఇంటికి వెళ్తారు ఈ సినిమా చూసి, మీతో పాటు ఈ పాత్ర కొన్ని నెలల పాటు మీలో ఉండిపోతుంది. అంటే చాలా ఒక సినిమా కాదు ఇది, ఒక స్టోరీ కాదు ఇది, ఒక అద్భుతమైన కథ ఇది, చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నారు. డెఫినెట్గా ప్రధానమంత్రి గారు కూడా ఈ స్టోరీ విని ఆయన అప్రిషియేట్ చేశారంటే మామూలు విషయం కాదు. ఒక గ్రామంలో జరిగిన స్టోరీ అని చెప్తున్నారు కదండి. దాని మీద చాలా గొప్ప సినిమా అవుతుంది, కమర్షియల్గా పెద్ద హిట్ అవ్వబోతుంది, ఎన్నో అవార్డులు తీసుకురాబోతుంది. ఈ సందర్భంగా ఈరోజు రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా అఖండ విజయం సాధించాలని, రామ్ చరణ్ గారికి మరింత పేరు తీసుకురావాలని ముందుగా అడ్వాన్స్గా వారికి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గారికి కానీ లేదా దర్శకుడు బుచ్చిబాబు గారికి, నిర్మాత సతీష్ గారికి, అట్ ద సేమ్ టైం సాంకేతిక నిపుణులు అందరికీ, ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారికి అందరికీ పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.